పేషెంట్ 6 months అవుతుంది డెలివరీ అయింది. యాక్చువల్గా తను వచ్చే కంప్లైంట్ వేరు ఉంది. నార్మల్ గా కొంచెం అబ్డామినల్ పెయిన్ అని చెప్పి వచ్చింది. యాక్చువల్గా తన డౌట్స్ కొన్ని ఉన్నాయి. ఇలా చాలా మంది పేషెంట్స్ కి డౌట్స్ ఉంటాయి. అంటే అసలు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. చెప్పు తల్లి, ఏంటి నీ డౌట్స్ ఏంటి చెప్పు. 6 months అయింది. నార్మల్ డెలివరీ. ఓకే. బనానా తింటే ఫిట్స్ వస్తుంది. ఓకే. పుచ్చకాయ తింటే జలుబు. కోకోనట్ వాటర్ తాగితే ఫిట్స్. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? పుచ్చకాయ తింటే జలుబు, బనానా తింటే ఫిట్స్. ఎక్కడ వింటున్నారండి ఇవన్నీ? ఏం కాదమ్మా, అసలు ఫ్రూట్స్ అనేది చాలా మంచిది. ఓకేనా? ఇలాంటి మూఢనమ్మకాలతోటి ఫీడింగ్ మదర్స్ అంటే డెలివరీ అయిన తర్వాత చాలా మంది న్యూట్రిషన్ లేకుండా చాలా డిప్రైవ్ చేస్తున్నారు. సో నార్మల్ గానీ ఒక మహిళకి 1800 to 2200 కిలో క్యాలరీస్ పర్ డే న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే ప్రెగ్నెన్సీలో అయితే ప్లస్ 300 కిలో క్యాలరీస్ ఎక్స్ట్రా పర్ డే. అదే డెలివరీ తర్వాత ఫీడింగ్ మదర్ కి అయితే ప్లస్ 500 కిలో క్యాలరీస్ పర్ డే ఎక్స్ట్రా నీడ్ ఉంటుంది. కానీ ఇలా డెలివరీ అయిపోయిన వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ ఆపేస్తారు, ఐరన్, కాల్షియం టాబ్లెట్స్, ఇంకా డెలివరీ అయిపోయింది కదా అని అన్ని ఆపేస్తారు. కానీ అసలైన నీడ్ డెలివరీ తర్వాత ఉంటుంది. బికాస్ మదర్ బేబీకి మిల్క్ ప్రొడక్షన్ కి సరిపడేంత న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ కావాలి. అండ్ డెలివరీ అది నార్మల్ అయినా సిజేరియన్ అయినా కూడా చాలా బ్లడ్ లాస్ ఉంటుంది. దాన్నంతా కాంపన్సేట్ చేయగలగాలి. అగైన్ యూట్రస్ ఇన్వల్యూషన్ పీరియడ్ అంటే ఒక బేబీని అకామిడేట్ చేసే అంత యూటరస్ నార్మల్ గా మళ్ళీ చిన్న సైజ్ యూట్రస్ గా రావాలి. దీన్నే యూట్రైన్ ఇన్వల్యూషన్ ప్రాసెస్ అంటాం. ఈ ప్రక్రియ జరిగేది కూడా ఆఫ్టర్ డెలివరీ. తర్వాత ఎక్స్ట్రాగా స్లీప్ డిప్రవేషన్ ఒకటి ప్రాబ్లమ్. ఇంకా డెలివరీ తర్వాత నిద్ర సరిగ్గా ఉండదు, ఇంకా ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుంది, హార్మోనల్ డిస్రప్షన్. ఇన్ని చేంజెస్ ఉండేటప్పుడు దాన్నంతా మనం కంబ్యాట్ చేయాలంటే ఇంకా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవాల్సిన నీడ్ ఉంటుంది. సో ఐరన్, కాల్షియం టాబ్లెట్స్, ఇంకా ఫుడ్ పరంగా అయితే కనుక అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, పల్సెస్, ఎగ్స్, మిల్క్, నట్స్ అండ్ మినిమం 3 liters ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ డే. సో ఇవన్నీ కంపల్సరీ ఫీడింగ్ మదర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.